కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని కాంగ్రెస్ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. కేవలం మేడిగడ్డపైనే విచారణ చేయమంటోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిని సహించలేకే కాంగ్రెస్కు ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ చర్యలు ఆ దిశగా లేవన్నారు. బీఆర్ఎస్ అక్రమాలను బయటపెట్టడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంటే బీజేపీ కూడా కలిసి వస్తుందని స్పష్టం చేశారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. అది ఒకటి. కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేమేది కడతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరడం తప్పేందు వరకు ఇవ్వాలనైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవం. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయకపోయింది? ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది వల్ల? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం. 100% కలిసి వస్తాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ.